వాట్స్ తక్కువగా ఉంటేనేమో ఎక్కువ ప్యానెల్స్ వస్తాయి. వాట్స్ కూడా ఎక్కువ ఉంటే తక్కువ ప్యానెల్స్ వస్తాయి. అంటే 9 లేదా 10 ప్యానెల్లు వస్తాయి. సో ఇది మనకు మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనకు పనిచేస్తుంది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ప్యానెల్ పెట్టి మనం దీన్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇది మనకు కాజ్నార్కు ఒక 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒక రైతు చూస్తా అంటే రైతుని తీసుకొచ్చి చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఇదైతే ఇక్కడ నుంచి దాదాపు ఒక 200, 300 మీటర్లో మనకు తోట ఉంది. సో ఆ తోటలోకి మనకు వాటర్ అయితే వెళ్తున్నాయి. సో వాటర్ ఫ్లోయింగ్ కూడా మీరు వీడియోలో ఎండ్లో చూశారు. ఆపన్న ఇప్పుడు వచ్చేసి మనము 3 HP సోలార్ పంప్ చూస్తున్నాం. ఈ సోలార్ పంప్ వచ్చేసి మనకు 10 ప్యానెల్లు ఫిక్స్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే మనము ఒక 4 months బ్యాక్ దీన్ని ఫిట్ చేయడం జరిగింది. సో ఇది కాగజ్నార్ నుంచి దాదాపు ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఈ రైతు అయితే మనకు మిర్చి కోసము ఇది వేయించుకున్నాడు. సో ఇక్కడ కరెంట్ ఇబ్బంది చాలా ఉంటుందని, సో ఇది విలేజ్కి దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కరెంట్ సదుపాయం ఉండదు. సో ఈ మోటార్ పంపు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇగో ఇది వచ్చేసి మనకు 3 HP మోటార్ పంపు. సో మీరు చూసారు కదా ప్రెజర్ ఏ విధంగా వస్తుందో. సో మన దగ్గర 2 HP, 3 HP, 5 HP మోటార్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వచ్చేసి ఈ మోటార్ యొక్క లోతు మనకు ఈ సమ్మర్సిల్ మోటార్ యొక్క లోతు 100 ఫీట్లు ఉంటుంది. మనకు 80 ఫీట్ల వరకే మోటార్ని దించారు. 80 ఫీట్ల వరకే మనకు వాటర్ అందుతున్నాయి. సో ఇది మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై కిసాన్ సోలార్ సిస్టమ్. మంచిగా వచ్చిందా?